మన పిల్లలు హాస్టళ్లలో ఉండే పిల్లలు బల్లులు పడ్డ చారు తాగి బొద్దింకలు పడ్డ బోధిని ఎలుకలు కొరికేటువంటి హాస్టళ్లలో ఉండి అస్వస్థతకు గురైతే వాళ్ళ గురించి పట్టించుకునే టైం లేదానికి వాళ్ళ గురించి పట్టించుకోడు. దేని గురించి పట్టించుకుంటాడు? ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని ఈ ఇతర ఆంధ్రగాడు ఏం మాట్లాడుతాండ్రా వాళ్ళు ఫోన్ వినాలే, వీడేం చేస్తాడ్రా వాళ్ళ ఫోన్ వినాలే. భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్ల మీద కూడా ట్యాప్ పెట్టుతాడు, గంత నీచాన్ని కూడా కడతాడు. తప్పైతే అడగమని చెప్పండి. ఇలా 4 ఎమ్మెల్యేలు ఘటన బయటపడేది. 4 ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారట. ముచ్చట పెట్టుకుంటే ఆ ఫోన్లను ట్యాప్లను కాబట్టి తెలిసిందట అంటే వాళ్ళు బయట పెడుతున్నారు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మంత్రుల మీద నమ్మకం లేదు, ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు, సొంత నాయకుల మీద నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం లేదు. అన్ని సెల్ ఫోన్ వింటూనే ఉంటాడు. గట్టి వింటారు ఎవడన్నా? ప్రైవేట్ అంటే ప్రైవసీ, వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్న వ్యక్తి కేసీఆర్ కాదా ఆలోచన చేయమని చెప్పబడుతున్నాను నేను. ఇవాళ ఇవి చెప్పుకుంటూ పోతూడదు. నిన్న మొన్న ఒక మంత్రి గారు ఏమన్నారంటే, ఈ మధ్య మీకు ఊళ్ళలోకి వచ్చి ఏం చెప్తాను చూసిందా, మీరు కనుక పుసుకున్న బీజేపీ కండువ కప్పుకున్నాం అనుకో నీ పెన్షన్ పోతా అంటాడు, నీ కళ్యాణ లక్ష్మి అంటాడు, దళిత బంధురా అంటాడు. ఇలా ఆ మాట మంత్రి గారు మాట్లాడండి మొన్న 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితం, అవునా? స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి గారు మాట్లాడిన మాట, ఈ మాట మాట్లాడితే ఎన్నికల కమిషన్ ఏం చేసి చూసారు? ఇవాళ ఎన్నికల కమిషన్ ఒక బాధ్యత కలిగిన మంత్రి ఇట్లా మాట్లాడకూడదు, తప్పిది అని చెప్పి 48 గంటల పాటు ఆ మంత్రి గారిని ఎలక్షన్ ప్రచారం చేయకుండా సస్పెండ్ చేసింది. ఇంతకంటే ఎక్కువ అమ్మా.